హలో అండి. ఈరోజు నువ్వుల లడ్డు హెల్తీగా నేను ఎలా చేస్తానో చెప్తాను. ఈ లడ్డు రోజుకి ఒకటి తిన్నా చాలు, ఆడపిల్లలకు చాలా మంచిది. ప్రత్యేకించి అమ్మాయిల కోసమేనండి ఇవి. 10 ఇయర్స్ వచ్చిన ఆడపిల్లల నుంచి 50 ఇయర్స్ వచ్చిన అమ్మల వరకు అందరూ కూడా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు ఇది రోజుకి ఒక లడ్డు తింటే వాళ్ళకి రెగ్యులర్గా వస్తాయండి పీరియడ్స్ కూడా. నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను, అందుకే వీడియో చేసి మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. ఈ రోజుల్లో పిల్లలు జంక్ ఫుడ్ తినమంటే తింటారండి, ఇలాంటివి తినమంటే తినరు. వాళ్ళు ఇష్టంగా తినేలాగా చేయాలి మనం. అలా నేను మా పిల్లల కోసం కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటానండి. ముందు నువ్వుల్ని శుభ్రం చేసుకోవాలి. నువ్వుల్ని ఒక ప్లేట్లో వేసుకుని రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని ఏరుకోవాలండి. ఏరుకున్న తర్వాత అట్లా పాన్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం మంచి కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుని చల్లారనివ్వాలి. అలా చల్లారిపోయిన నువ్వుల్ని మనం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేను 1/2 కిలో నువ్వులు తీసుకున్నానండి. 1/2 కిలో నువ్వులకి 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. నేను ఇక్కడ నువ్వులు ఒకటే కాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ నేను ముందుగానే వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఏమేమి వేసానో చెప్తాను. ముందు నువ్వుల్ని మిక్సీ గిన్నెలో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పౌడర్ గిన్నెలో ఉండిచ్చి బెల్లం వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా కొంచెం నువ్వుల పొడి మిక్సీ గిన్నెలో ఉంచి గ్రైండ్ చేసుకోవడం వల్ల బెల్లం అడుగున అంటుకోకుండా ఉంటుంది, మనం కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇప్పుడు నువ్వులు బెల్లం రెండు కూడా చక్కగా మెత్తగా నలిగిపోయినాయండి. నలిగిపోయిన బెల్లం కూడా నువ్వుల పొడిలో వేసుకుని రెండు బాగా కలుపుకోవాలి. నువ్వుల పిండిలో బెల్లం బాగా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో ఆల్రెడీ నేను బెల్లం వేసి గ్రైండ్ చేశాను. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఒకటే గ్రైండ్ చేస్తే కనుక ఒక 100 గ్రాముల బెల్లం ఎక్కువ వేసుకోండి, అప్పుడు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసేటప్పుడు మెత్త గ్రైండ్ చేయకుండా చిన్న చిన్న పలుకులు ఉండేలా గ్రైండ్ చేసుకుంటే మనం తినేటప్పుడు బాగుంటుంది. వేసుకున్న డ్రై ఫ్రూట్స్ నువ్వులు బెల్లం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న వంటలాగా చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 4 రోజుల పాటు ఉంటాయండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని ఉండదు. డ్రై ఫ్రూట్స్ వల్ల నువ్వుల లడ్డు టేస్ట్ ఇంకా పెరుగుతుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది రోజు ఒక లడ్డు తింటే చాలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్న మాటే ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆది హోమ్ డెలివరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.